హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు మాట. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ టమాటా పికిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తరాలు మారిన తరగని క్రేజ్ అండి ఈ టమాటా పచ్చడిది. దాదాపుగా అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ టమాటా పచ్చడి కోసం కచ్చని టమాటా కాయలను తీసుకున్నానండి. మీరు మామూలువైనా తీసుకోవచ్చు. వాటిని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసి వాటిని బాగా వేయించుకోండి. అవి దోరగా వేగాక వాటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని లైట్గా ఆయిల్ వేసి వేయించుకోండి. అవి కాస్త వేగాక అందులో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వాటిని బాగా కలుపుకొని అవి దోరగా వేగే వరకు వేయించుకోండి. జీలకర్ర ధనియాలు మాడకుండా చూసుకోండి. అక్కడ వీడియోలో చూపించిన విధంగా వాటిని బాగా కలుపుతూ దోరగా వేయించుకోండి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కాయ ముక్కల్ని వేసి వాటిని కలుపుతూ మూత పెట్టి అవి బాగా మగ్గిపోయే వరకు వేయించండి. టమాటాలు కొంచెం ఉడకాలండి. అవి ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వాటిని బాగా వేయించుకోండి. టమాటాలు స్టవ్ ఫుల్ పెడితే అడుగంటిపోతాయి, మొత్తం మాడు వాసన వచ్చేస్తుంది. అందుకే స్టవ్ని సిమ్లో పెట్టేసి అవి బాగా అందులోని వాటర్ అంతా పోయి టొమాటోలు సగం ఉడికిపోయాక అందులో కొద్దిగా చింతపండు వేయండి. ఎక్కువ వేయకండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. వేయనట్టు కొద్దిగా చింతపండు వేసి దాన్ని కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ టమాటాలు పూర్తిగా ఉడికాక స్టవ్ ఆపేసుకొని వాటిని పక్కకు పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పల్లీలు తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అవి గ్రైండ్ అయిపోయాక అందులో ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండీ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. అది కాస్త వేడెక్కిపోయాక అందులో పోపు దినుసులు వేసుకోండి. అవి వేగనివ్వండి. అవి వేగిపోయాక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కచ్చపెచ్చ దంచి వేసుకోండి. అవి బాగా వేగనివ్వండి. అవి కాస్త వేగిపోయాక అందులో ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. అది కాస్త వేగాక అందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని వేయించుకోండి. కొత్తిమీర కూడా వేగిపోయాక అందులో కొద్దిగా పసుపు వేసి దాన్ని బాగా కలిపేసుకోండి. అది కలిసిపోయాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ టమాటో పచ్చడిని వేసి కలిపేసుకోవడమే. అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే స్పైసీగా చాలా టేస్టీగా ఉండే మన అమ్మమ్మల కాలం నాటి టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ, చపాతి, పూరి, అన్నం ఎందులోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.